చిట్టి మరియు మాయావనం. ఒక చిన్న ఊరిలో చిట్టి అనే బుజ్జి అమ్మాయి ఉండేది. ఆమెకు ప్రకృతి అంటే అమితమైన ప్రేమ. రోజూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంటి వెనకాల ఉన్న చిన్న అడవిలో ఆడుకోవడం ఆమెకు అలవాటు. ఒకరోజు చిట్టి ఆ అడవిలో కొత్త పూలు వెతుకుతూ లోపలికి వెళ్ళింది. వెళుతుండగా ఒక గొప్ప వింత మార్గం కనిపించింది. ఆ మార్గం వెంబడి వెళ్తూ తాను ముందెన్నడూ చూడని మాయావనంలోకి ప్రవేశించింది. చిట్టి ఆశ్చర్యంగా చూస్తోంది. అక్కడ చెట్లు మాట్లాడుతున్నాయి, పూలు పాటలు పాడుతున్నాయి, గాలి కూడా స్వరంలో మాట్లాడుతోంది. హలో చిన్నమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చావు అన్నట్టుగా ఒక తామర పువ్వు ఆమెను అడిగింది. చిట్టి ఆశ్చర్యపోతూ, నాతోనేనా మీరు మాట్లాడుతున్నది అని అటూ ఇటూ చూసింది. అప్పుడే ఓ పెద్ద చెట్టు అద్భుతమైన స్వరంతో చెప్పింది, ఈ మాయావనం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడికి వచ్చినవారు మాకో పని చేయాలి. మరి చేస్తావా అని అడిగింది. చిట్టి భయపడకుండా, ఏం చేయాలి అని అడిగింది. చెట్టు చిన్నగా నవ్వి, మన మిత్రురాలు కుమారి, ఓ కృష్ణశంఖు పక్షి, తన ముత్యాల గూటి కోసం ఎదురుచూస్తున్నది. కాని అది ఒక పెద్ద బల్లితో మూసుకుపోయింది. నువ్వు సహాయం చేస్తావా అని అడిగింది. చిట్టి ధైర్యంగా, చేస్తాను అని చెప్పింది. ఆమె గూటి దగ్గరకు వెళ్లి చూసింది. నిజంగా అది ఒక ముత్యాల గూటి. కాని పెద్ద బల్లి వచ్చి దాని తలుపును కప్పేసింది. చిట్టి వెంటనే తన చిన్న చిన్న బుజ్జి చేతులతో గట్టిగా బల్లిని తొలగించేందుకు ప్రయత్నించింది. కాని ఆ పని చేయడం చాలా కష్టంగా ఉంది. కాని ఒక కర్ర సహాయంతో ఆ బల్లిని తొలగించింది. కుమారి తన గూటిని తిరిగి పొందింది. ఒకే ఒక్క నిమిషంలో మాయావనం వెలుగులతో మెరిసిపోయింది. చెట్లు చప్పట్లేశాయి, పువ్వులు గాలిలో హాయిగా నవ్వుకున్నాయి. చిట్టి, నువ్వు నిజమైన ధైర్యశాలివి అని అందరూ ప్రశంసించారు. ఆమెకు ఆనందంతో కుమారి తన గూటిలోంచి ఒక చిన్న ముత్యాన్ని ఇచ్చింది. ఇది నీ సహాయానికి గుర్తుగా తీసుకో. చిట్టి చాలాసేపు ఆ మాయావనంలో ఆటలాడుకున్నది. చిట్టి మళ్ళీ అదే మార్గం ద్వారా తన ఊరికి తిరిగి వచ్చింది. కాని ఇంటికి చేరాక ఒక వింత విషయాన్ని గమనించింది. సాయంత్రం వేళను సరిగ్గా చూసేసరికి ఏ మార్పు లేదు. అప్పుడు తనకి అనిపించింది, మాయావనంలో ఎంతసేపు గడిపినా బయట మాత్రం సమయం మారదు. ఆమె ఆనందంగా తన ముత్యాన్ని చేతిలో పట్టుకుని రాత్రి కలలో మాయావనాన్ని మళ్లీ కలుసుకోవాలని కోరుకుంది. విన్నారా పిల్లలు, మీకు ఈ కథ నచ్చింది కదా? మరిన్ని మంచి మంచి కథలు కోసం మన పిల్లల టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.